ఇరాన్పై బెదిరింపులను ట్రంప్ తీవ్రతరం చేశారు. ట్రంప్ స్టేట్మెంట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 72,000 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 1350, నిఫ్టీ 425 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ చిన్న షేర్లు చెతికిపోయాయి. నష్టాలను ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు లీడ్ చేస్తున్నాయి. అమ్మకాల ఒత్తిడిలో 16 ప్రధాన రంగాలు ఉన్నాయి. ఎఫ్పిఐలు నిన్న 8,331 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఆల్ టైమ్ గరిష్టం స్థాయి నుంచి సెన్సెక్స్, నిఫ్టీ 16 నుంచి 17% పడిపోయాయి. నిఫ్టీ 50లో అన్ని షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, సన్ ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఎల్ఎన్టీ 3.5 నుంచి 4.5% నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ భగ్గుమంది. ఇవాళ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 6% పెరిగింది. దీంతో మళ్లీ $107 దాటింది బ్రెంట్ క్రూడ్. ఇరాన్ చమురును లక్ష్యంగా చేసుకుని ఇప్పటి వరకు తాము దాడి చేయలేదని, అవసరమైతే వాటిని కూడా తాము లక్ష్యంగా చేసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇక ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలసంధి నుంచి వచ్చే చమురుపై యుఎస్ ఆధారపడడం లేదని, భవిష్యత్తులో కూడా దాని అవసరం తమకు ఉండదన్నారు. హర్మూజ్ పై ఆధారపడిన దేశాలే ధైర్యాన్ని కూడగట్టుకుని జలసంధిని చూసుకోవాలన్నారు. ట్రంప్ వార్నింగ్ తో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. దాదాపు 6% మీద క్రూడ్ ఆయిల్ ధరలు రేట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో అటు మళ్ళీ క్రూడ్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ధర 6% బ్రెంట్ క్రూడ్ ధర పెరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. హర్ముజ్ జలసంధికి సంబంధించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలసంధి మీద తమ దేశం ఆధారపడట్లేదని, ఇక మీద ఆధారపడబోదని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మీద ఆధారపడే దేశాలే హర్ముజ్ జలసంధిని తెరుచుకునే బాధ్యత తీసుకోవాలంటూ కూడా వ్యాఖ్యానించారు. రైట్, ఒక ప్రక్కన స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ట్రంప్ స్టేట్మెంట్స్ అటు దేశీయ స్టాక్ మార్కెట్లను, అలాగే ఇటు ప్రపంచంలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలను కూడా అమాంతం పెంచేస్తున్నాయి. సో ట్రంప్ స్టేట్మెంట్స్ ఎంత ఎఫెక్ట్ చేశాయి, స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు అసలు కారణాలు ఏంటి అనే విషయాలన్నింటినీ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఫోన్ ఇన్లో అందుబాటులోకి వచ్చారు క్రాంతి బత్తిని గారు, స్టాక్ అనలిస్ట్. సో క్రాంతి బత్తిని గారు, గుడ్ మార్నింగ్. సో ఈ స్టేట్మెంట్స్ అంటే ట్రంప్ స్టేట్మెంట్స్ని ఎలా చూడాలి, అండ్ అలాగే ఒక ప్రక్కన స్టాక్ మార్కెట్లు మళ్ళీ కూడా దిగాలమంటున్నాయి. సో దానికి కారణం ఏంటి? నిన్న మనం చూసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ లో రీబౌండ్ అనేది చూస్తాం. ఒక బ్రాడ్ బేస్డ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది నిన్న మార్కెట్ లో ఉండటం మనం చూసాం. ఏదైతే మార్కెట్ యాంటిసిపేషన్ ఈ రోజు మార్నింగ్ 6:30కి ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికన్ నేషన్ ని అడ్రస్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేశారు. కానీ ఏంటంటే ట్రంప్ యొక్క స్పీచ్ ఒక సర్టనిటీ క్రియేట్ చేస్తుందంటే ఇంకా అన్సర్టనిటీని పెంచడం మనం చూసాము. ఎక్కడైతే ఈ యుద్ధానికి ఏదైనా కంక్లూజన్ గా ఏమైనా రిమార్క్స్ ఉంటాయంటే ఎక్కడ కంక్లూజివ్ రిమార్క్స్ అనేవి ట్రంప్ స్పీచ్ లో కనపడలేదు. ఇన్ఫాక్ట్ ఆయన స్పీచ్ తర్వాత మార్కెట్ లో ఇంకా కన్ఫ్యూజన్ అనేది పెరిగింది. అందుకే మనం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం $107 పర్ బ్యారెల్ పైకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 5%, క్రూడ్ ఆయిల్ 6% రైజ్ అవటం మనం చూస్తున్నాం. అందుకే ఇండియన్ మార్కెట్స్ లో నిన్న మనం ఏదైతే ర్యాలీ చూసామో దానికి కంప్లీట్ రివర్సల్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ నిన్న కొంచెం శుభపరిణామం అనిపించింది. నిన్న కొంచెం లాభాలను చూసాము. సో అది కంటిన్యూ అవుద్ది అనుకునేసరికి మళ్ళీ ట్రంప్ స్టేట్మెంట్స్ తో బాంబులు పేల్చారు. ఈ నేపథ్యంలో అసలు ఏ స్టాక్స్ ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే నిఫ్టీలో ఉన్నటువంటి ప్రధాన స్టాక్స్ అన్ని ఈ రోజు అమ్మకాల ఒత్తిడి అనేది కొనసాగుతుందండి. కంప్లీట్ బ్రాడ్ బేస్డ్ సెల్ ఆఫ్ అనేది ప్రస్తుతం అయితే మార్కెట్ లో ఉంది. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే నిన్న ఏ రకంగా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్ లో వచ్చిందో దానికి కంప్లీట్ రివర్సలే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూసినట్లయితే టీసీఎస్ ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ ఇన్ నిఫ్టీలో 50 స్టాక్స్ లో ప్రతి స్టాక్ నెగిటివ్ లోనే ఉంటాం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అందుకే మార్కెట్ లో ప్రస్తుతం అయితే ఈ అమ్మకాల ఒత్తిడి అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. క్రాంతి గారు, ఇటువంటి క్రూషియల్ టైంలో అంటే ఈ క్రూషియల్ టైంలో మీరు మదుపర్లకు ఇన్వెస్టర్స్ కి ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? ఒక
ఒక్కటండి, ఈ టైంలో ఇన్వెస్టర్స్ యొక్క వ్యూ అనేది కొంచెం లాంగ్ టర్మ్ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు యుద్ధం కనుక మనం చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ లో పెరిగినటువంటి టెన్షన్స్, ఎస్కలేషన్స్ ఈరోజు 32nd డేకి చేరువైనాయి. 32nd డే. సో దీన్ని ఎట్లాగో మనం ఇనిషియల్ గా 1-2 వీక్స్ అనుకున్నాం, స్లోగా ఒక మంత్ దాటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో ఇంకా ఎన్ని రోజులు ఈ యుద్ధం కొనసాగుతుంది, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్, పర్షియన్ గల్ఫ్ లో ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లాక్ జామ్ ఏదైతే ఉందో అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఇంకా చెప్పడానికి చాలా అన్సర్టన్ గా ఉంది. బట్ ఇన్వెస్టర్స్ ఒక లాంగ్ టర్మ్ వ్యూ కనుక ఉంటే 2 to 3 years ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ కనుక ఉంటే కనుక డెఫినెట్ గా ఈ టైంలో ఇండియన్ కంపెనీస్ ని స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు ఇన్వెస్టర్స్. ఇది మీడియం టు షార్ట్ టర్మ్ ఫినామినా కింద చూడాలి. లాంగ్ టర్మ్ లో ఒకసారి గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ కనుక ఓపెన్ అయితే కనుక మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి నార్మలైజ్ అవడానికి అవకాశాలు క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. కానీ ఏంటంటే అన్సర్టనిటీ, ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో అది ప్రతి ఒక్కరికి అన్సర్టనిటీగానే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు ప్రెసిడెంట్ ట్రంప్ స్పీచ్ కనుక చూస్తే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నట్లుగా కనపడింది. ఎక్కడ ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ ఏమీ రాలేదు ఏ విషయంలోనూ. ఎస్ క్రాంతి గారు, అయితే ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అంటే స్టాక్ మార్కెట్ల క్రాష్ కారణంగా మదుపర్లు చాలా నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ సమయంలో ఏ షేర్లను హోల్డ్ చేయడం మంచిదంటారు? ఈ టైంలో మనం చూసినట్లయితే ప్రతి రంగం, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మనం 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అందువల్ల క్రూడ్ ఆయిల్ యొక్క ప్రభావం అనేది ప్రతి సెక్టర్ మీద డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ప్రభావితం చూపిస్తాయి. కొన్ని సెక్టర్స్ డైరెక్ట్ గా ప్రభావితం అవుతాయి, కొన్ని సెక్టర్స్ ఇండైరెక్ట్ గా ప్రభావితం అవుతాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు మూవ్, ఆ మొబిలిటీ అనేది ఉండాలి. ఏ రకమైనటువంటి ఇంకా మన ఇండియాలో మనకి ఇంకా రిటైల్ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు కాబట్టి ఇంకా ఫిక్స్డ్ గానే ఉన్నాయి. పెద్ద ప్రభావితం ఇంకా మనం డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది ఇంకా చూడలేదు. ప్రస్తుతం అయితే ఏవియేషన్ రంగం, నెక్స్ట్ పెయింట్స్, నెక్స్ట్ ఎల్పిజి, వీటి మీద ఇంకా ప్రభావితం అనేది ప్రస్తుతానికి ఉంది. కానీ ఇంకా డైరెక్ట్ డీజిల్ మీద ఎటువంటి ప్రైస్ ఇంక్రీజ్ జరగలేదు. మనం చూసినట్లయితే యుఎస్ లో కనుక చూసినట్లయితే ఆల్రెడీ అక్కడ గ్యాసోలిన్ ప్రైసెస్ ఆల్రెడీ $4 per gallon కి వెళ్ళటం మనం చూస్తున్నాం. బట్ ఇండియాలో అయితే ఇంకా పెరగలేదు. ఎందుకంటే పెరిగిన కాస్ట్ ని మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ అబ్జర్వ్ చేస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా చేస్తుందో మనం వేచి చూడాలి. సో ప్రస్తుతానికైతే ఇన్వెస్టర్స్ మీడియం టు షార్ట్ టర్మ్ లో ఏదైతే హెల్త్ కేర్ రంగాన్ని, హాస్పిటల్ రంగం, ఇది కంప్లీట్లీ ఇన్సులేటెడ్ అయినటువంటి రంగం. లేకపోతే డిఫెన్స్ రంగం, డిఫెన్స్ స్టాక్స్ కనుక నిన్న మనం చూసినట్లయితే బాగా పెరిగినాయి. ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ డిఫెన్స్ స్టాక్స్ లో అవుతుంది. సో ఇటువంటి స్టాక్స్ ని బై చేసినట్లయితే మీడియం టు షార్ట్ టర్మ్ కి ఈ స్టాక్స్ మంచి ఇన్సులేటెడ్ సెక్టర్స్ కింద ఉంటాయి. అంతేకాకుండా పవర్ రంగం కూడా మనం చాలా ఇంపార్టెంట్. సో ఈ పవర్ స్టాక్స్ లో కూడా ఎటువంటి కరెక్షన్ వచ్చినా మీడియం టు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా బై చేయొచ్చు. క్రాంతి గారు, ఇవాళ మనం చూసుకుంటే దాదాపు బ్రెంట్ క్రూడ్ ధర 6% మీరు పెరిగింది. సో క్రూడ్ ఆయిల్ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఈ విషయంలో మీ విశ్లేషణ ఏంటి? మనం మార్చి నెలలో కనుక చూస్తే క్రూడ్ ఆయిల్ ఈ రీసెంట్ హై అనేది 11 years హై 119.50 per barrel వెళ్ళటం మనం చూసాం. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కరెక్ట్ అయ్యి ట్రంప్ స్టేట్మెంట్స్ యుద్ధం ముగిసిపోతుంది అన్నట్లుగా అనిపించినప్పుడల్లా మనం $90 per barrel కూడా చూడటం జరిగింది. సో బాగా ఈ క్రూడ్ ఆయిల్ యొక్క మూవ్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్ వాలటైల్ గా ఉంది ప్రస్తుతం. ఒక పైన $120 per barrel. నెక్స్ట్ మనం ఏదైతే ఈ స్టేట్మెంట్స్ కనుక పాజిటివ్ స్టేట్మెంట్స్ కొంచెం ఈ డీఎస్కలేషన్ అవుతున్నా అని న్యూస్ వచ్చినప్పుడల్లా $90 per barrel మనం చూస్తున్నాం. ఇన్ కేస్ ఈ వార్ ఎస్కలేషన్ అనేది ఇట్లనే కొనసాగితే క్రూడ్ ఆయిల్ 120, 130, $150 per barrel టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏంటంటే దీన్ని ఒక షార్ట్ టర్మ్ పరిణామం కింద చూడాలి. ఇన్ కేస్ ఏదన్నా ఒక డీఎస్కలేషన్ జరిగి ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్రూడ్ ఆయిల్ గనక మూవ్మెంట్ గనక క్లియర్ అయితే గనక మళ్ళీ క్రూడ్ ఆయిల్ మళ్ళీ తిరిగి సాఫ్ట్న్ అవటానికి, ధరలు తగ్గటానికి క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రస్తుతానికైతే చాలా లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అనేది ఉంది. అందుకే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పైకి వెళ్తున్నాయి. ఓకే క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ అనాలిసిస్. థ్యాంక్ యూ.